ఇవాళ కవితక్క గారే వాళ్ళ అమూల్యమైన సందేశం తెలిపి ఫ్యూచర్ ఏంటి సింగరేణి ఏం చేద్దాం ఎట్లా చేద్దాం మీరేం చేస్తారు మేమేం చేయాలి అనే విధంగా సలహాలు ఇస్తుందని కోరుతూ కవితక్క గారిని మాట్లాడాలని కోరుతున్నాను. తెలంగాణ జై సింగరేణి. డల్లుగున్నారేమే పొద్దున చలి పెడుతుందా? ఒకసారి పిడికిలెత్తుదామా? జై సింగరేణి, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా PKOC2 మైండ్లో ఉన్నటువంటి మానదములకి అక్క చెల్లెలకి హృదయపూర్వకంగా నమస్కారాలు. మనకు మనుగూరు కొత్తగూడెం అంటేనే సింగరేణికి పుట్టినీళ్ళు అనుకుంటాం. అట్లాంటి సింగరేణి పుట్టినీళ్ళను నిన్నటి నుంచి మా పర్యటన సాగుతూ ఉంది. కొత్తగూడెం పోయినా మనుగూరు వచ్చినా ఎల్లందైనా ఎక్కడైనా సింగరేణి కార్మికుల పరిస్థితి రోజు రోజుకి కిందికి పోతుందే తప్పితే పైకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు. ఏ మైన్ చూడు, ఏ ఓసీ చూడు, ఏ కాంట్రాక్ట్ వర్కర్కి సంబంధించిన అంశాలు చూడు, జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన అంశాలు చూడండి, ఎక్కడ చూసినా కూడా ముందు కన్నా కిందికే పోతుంది తప్పితే పైకి పోని పరిస్థితి ఉన్నది. అంటే ప్రధానంగా సింగరేణిలో ఉద్యమం రేగకపోతే బొగ్గు అనేటటువంటిది మీరు తట్టా చెమ్మస్ కింద పడేసి మేం పని చేయమనకపోతే తెలంగాణ వచ్చేది కాదు అన్నటువంటిది వాస్తవం. అది ఎవరు అవునన్నా కాదన్నా సింగరేణి కార్మికుడు తట్టా చెమ్మస్ కింద పడేస్తేనే సౌత్ ఇండియా మొత్తం లైట్ బంద్ అయితేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. మరి వచ్చిన తర్వాత తెలంగాణ అందరం కూడా ఆలోచన చేసుకున్నాం. ఖచ్చితంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాల్సిందే. సింగరేణిలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుండె మీద చేసుకొని బతికేటట్టు ఉండాలని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎంత ప్రయత్నం చేసినామో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండాలనే పాలసీ మ్యాటర్ తీసుకుంటే వారితో పాటు మరి మేమందరం కూడా ఉండి 85 నుంచి 90% మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు కోర్టు ఆర్డర్లు తప్పించుకుంటూ ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసుకుంటూ రూల్ పొజిషన్ మాట్లాడుకుంటూ సాధించుకున్నాం. రెగ్యులర్గా మెడికల్ బోర్డు పెట్టాలనేటటువంటి ఆలోచన ఆనాటి నుండి ఉండే చేసుకోగలిగినాం. కొంతవరకు 1000 మందిని ఉద్యోగాలకు ఎక్కించుకోగలిగినాం. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి? 6 నెలలు అవుతుంది. మేము అడిగేదాకా కూడా మెడికల్ బోర్డు పెట్టే పరిస్థితి లేదు. రెగ్యులర్గా మెడికల్ బోర్డు పెట్టొచ్చు కదా, పెట్టడానికి ఏం అడ్డంకు ఉంది? అంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది కొనసాగించాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అన్న విషయం అర్థమవుతుంది. ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్న సీఎం గారు, నేను మీరు ఏమాత్రం మొహమాటం లేకుండా మా సింగరేణి కార్మికుల యొక్క రక్తంతోని చెమటతోని సంపాదించిన 10 కోట్ల రూపాయలతోని 10 నిమిషాలు ఫుట్బాల్ ఆడిరు కదా, మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంచుతారా ఉంచరా? సింగరేణి సెలబ్రేషన్స్ కోసము ఎప్పుడు లక్షలాది రూపాయలు డబ్బులు ఇచ్చేది, ఇవాళ తగ్గించిను. సీఎం గారి ఫుట్బాల్ కోసమేమో డబ్బులు ఉంటాయి కానీ